హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈరోజు అయితే మనం జనగామ జిల్లాలోని వడిచెర్ల గ్రామానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ముర్ర జాతిలో కొత్త రకం గేదెలు వచ్చాయని మనకు తెలిసింది. వాటిని ఎక్కడి నుంచి దిగుమతి చేశాడు, వాటి ఖర్చు ఏంటి, వాటి దానా ఏంటి, లాభాలు వస్తున్నాయా, నష్టాలు వస్తున్నాయా, పాలు ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జీవించే విధంగా అవి ఉన్నాయా లేవా, పూర్తి వివరాలు అయితే మనం కార్తిక్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు అయితే మనము ఇక్కడ వడిచెర్ల గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముర్ర జాతిలోనే కొత్త రకం జాతి రావడం అయితే జరిగింది. రీసెంట్గానే దిగుమతి చేశారని మనకు చెప్తున్నాడు కార్తిక్ గారు. అదేవిధంగా మరి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అన్న. మీ ఊరు పేరు చెప్పన్న. మా ఊరు వడిచెర్ల. నా పేరు కార్తీక్. మా ఊరు వడిచెర్ల, లింగగన్పూర్ మండల్, జనగాం డిస్ట్రిక్ట్. ఇవి ముర్ర జాతిలో కొత్త రకమా? ముర్ర జాతిలో కొంచెం కొత్త రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని హర్యానా ఉన్నాయి, కొన్ని ముర్రా ఉన్నాయి, కొన్ని లోకల్లో మంచి టైప్ గేదెలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి దిగుమతి చేశారన్న? అదేవిధంగా ఈ షెడ్డు ఖర్చు ఎంత టోటల్గా సామాన్య రైతు పెంచుకునే విధంగా, డైరీ ఫామ్ చేసే విధంగా ఉంటుందా? ఆ ముర్ర జాతిలో కొత్త రకము అవి రేట్లు ఏ విధంగా ఉంటాయి? రైతులు మామూలుగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బట్టి మెయింటైన్ చేయొచ్చు. 1-2 అలాగా. డైరీ ఫామ్ పెద్దగా పెట్టిన వాళ్ళకి పెద్దగా కూడా మెయింటైన్ చేయొచ్చు. మా దగ్గర చిన్న రైతులకి, పెద్ద రైతులకు అందుబాటులో ధరలో గేదెలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా షెడ్ మొత్తం డిపెండ్ అయ్యి దీని మీద ఉంటే మాత్రం షెడ్ వేసుకోవచ్చు. లేదు మనం 1-2 అంటే ఖాళీ సమయంలో చేసుకున్నట్లయితే 1-2కి షెడ్ గిడ్డ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ తిరిగి మేసే గేదెలే. అంటే ఈ మధ్యలో చాలా మంది ఏదో 1-2-3 కాకుండా డైరీ ఫామే పెడుతున్నారు. అదేవిధంగా ఈ డైరీ ఫామ్కి గవర్నమెంట్ లాంటిది సబ్సిడీ లాంటిది రావడానికి ఛాన్సెస్ ఉందా? అయితే మా మోడీ గారు ఇచ్చారు ఇప్పుడు 25% సబ్సిడీ. మనము 10 lakhs చేంజ్ ఏదో ఉంది అమౌంట్. అది చాలా మందికి 10 మెంబర్స్ అప్లై చేసుకుంటే అందులో 3-4 మెంబర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం గట్టిగా ట్రై చేయాలి. ఓకే, మీరు ఇక్కడ నుండి అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారా? అవునన్నా, ఎక్కువగా అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా లోకల్ ఎక్కడికి వచ్చే రైతులు మన దగ్గరికి వస్తూ ఉంటారు. కొత్త రైతులు మీలాంటి వాళ్ళ వల్ల పరిచయం అవుతారు. ఓకే, అంటే ఒక్క గేదె ఎన్ని పాలు వేయడానికి ఛాన్సెస్ ఉంది? పూటకి 4-8-9 వరకు ఉన్నాయన్న. ఈ 4-6 వరకు రేర్. రెగ్యులర్గా 6 పైన 6, 7, 8, 9 అది రేర్. 10 గేదెలు 2 గేదెలు హెవీ సైజు, రేట్లు ఎక్కువగా ఉంటాయి వాటికి. అదేవిధంగా వీటిని ఎక్కడి నుండి దిగుమతి చేశారు? మామూలుగా నేను కర్ణాటక నుండి ఆవులు తీసుకొస్తామన్నా. అందులో కూడా ఎక్కువ 1-2 దొరుకుతాయి. ఎప్పుడు నెలకు ఒకసారి. అక్కడి నుంచి ఒక వారానికి 1-2. ఇక్కడ లోకల్ ఖమ్మము, కృష్ణా డిస్టిక్ ఆ ఏరియా రైతుల దగ్గర నుంచి వెళ్ళి ఒక వారానికి ఒక లోడు ఆవులు గేదెలు తీసుకొస్తాను. ఒక్క బర్రె, ఒక్క ఆవు బఫేలో ఎంత పడుతుండొచ్చు? గేదె మామూలుగా 75 నుంచి 1,30,35 వరకు రేటు ఉందండి మన దగ్గర. అంటే వీటిని పెంచుకుంటే అంటే జబ్బులు, వ్యాధులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పెరిగే విధంగా ఉన్నాయా? మరి వాతావరణం అయినా, ఫెసిలిటీస్ అయినా, గాలి అయినా, నీరైనా అలాంటివి? గేదెలకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడ లేదన్న. ఎందుకంటే గేదెలు మామూలుగా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వాటికి. సో ఎటువంటి జబ్బులు అటువంటి ఏముండవు. మామూలుగా సుడి గేదెలకు ఏంటంటే గుడ్లమాయి కాంట వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాటిని చూసుకుంటే సరిపోద్ది. రోగాలు అటువంటి ఏముండవు గేదెలకు. ఇక్కడ మన కార్తిక్ గారు చెప్పేది ఏంటంటే మన పక్క రాష్ట్రాల నుంచి అయితే తేవడం జరిగిందని చెప్తున్నారు. ఇవి మనకు బఫేలోస్ ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా పెరిగే విధంగా ఉంటాయి. ఎందుకంటే బఫేలోకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఆవులకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా వాటి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ మరి ఏ విధంగా ఉంటుంది? నార్మల్ మన గ్రామాల్లో మన ఇక్కడ దొరికేది లోకల్ గడ్డి అలాంటిదేనా? ఏమైనా స్పెషల్ దానా లాంటిది లేకపోతే ఇంకా పౌడర్ లాంటిది అదేమైనా ఉంటుందా పెట్టడానికి? మనం పెట్టుకోవచ్చు. డైరీ పర్పస్లో అయితే మాత్రము పచ్చిగడ్డి కంపల్సరీ వాడుకోవాలి, దాన కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే మనం పెట్టిన ఇన్కమ్కి ఎంతో కొంత ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. లేదు మామూలుగా అయితే మామూలుగా మన దాన ఒక పాలకెండంలో దాన దొరుకుతుంది, దాంతో తౌడు వాడుకొని ఫుడ్ దాపినా సరిపోద్ది. డైరీ వ్యవస్థలో మాత్రం కంపల్సరీ దాన పచ్చిగడ్డి వాడుకోవాలి. అంటే క్రాసింగ్ సమయంలోని దాన్ని ఎలా ఉండొచ్చు? అంటే నార్మల్గా ఇంజక్షన్ ద్వారానా లేకపోతే స్వయంగా ఇంకా ఉంటాయి కదా బఫెలోస్ మొగయి వాటితోనా? ఏ విధంగా చేయవచ్చు? ఏ విధంగా చేస్తే మంచిది? బుల్తో చేస్తేనే బెటరు. కానీ బుల్తో చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకే బుల్ చాలా గేదెలకు వాడుతూ ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గేదెలకి మనకి గోపాల మీద తీసుకుంటే బెటర్. అయితే ఇంజక్షన్ ద్వారా ఇంజక్షన్ తీసుకుంటే బెటర్. అంటే ఇవి మళ్ళీ పిల్ల పుట్టగానే ఇంకా హాట్ వాటర్తోనైనా బెల్లం అలాంటివి వాడుతుంటారు. ఈ ముర్ర జాతిలోని ఏమైనా దానికి పెట్టొచ్చా మరి?
అంటే ఈయనగానే మనకు డెలివరీ కాగానే జాగ్రత్తలు తీసుకుంటే బెటరే, కానీ ఇప్పుడు అలాంటి సదుపాయాలు ఎవరు చేయట్లేదు గేదెలకి. మామూలుగా ఏంటంటే బెల్లం తీసుకొచ్చి వాటర్ కలిపి తాపుతున్నారు. అప్పుడు వేడి నీళ్ళు, బెల్లం, కుడక అలాంటి వాటి తాపారు. ఇప్పుడు అలాంటి లేవు. వాటికి సంబంధించిన దానాలు లేకుండా టానిక్లు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అలాంటి ఎవరు రైతులు ఎక్కువ వాడట్లేదు. అదేవిధంగా ఇది పిల్ల డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు మనం సెంటర్లో పోయడానికి ఛాన్సెస్ ఉన్నాయి? మినిమం 4 days. 4 days. ఆఫ్టర్ 4 days మనం సెంటర్లో పోసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్క గేదె ఎగ్జాంపుల్గా 6 లీటర్లు ఇచ్చింది అనుకో, పిల్లకి ఎన్ని వదిలి పెట్టాలి, మనం సెంటర్లో ఎన్ని పోయాలి? అది దూడ ఆకారాన్ని బట్టి, ఒక గేదె ఆకారాన్ని బట్టి. మామూలుగా ఇప్పుడు గేదె ఒక 5 లీటర్లు ఇచ్చింది అనుకోండి, మనం ఒక రొమ్ము వదిలేసుకుంటే సరిపోద్ది. 5 కంటే ఎక్కువ దాటితే, తక్కువ దాటితే ఒక రొమ్మున్నర అలా పిండుకుంటే సరిపోద్ది. ఫ్యాట్ ఏ విధంగా ఉంటుంది ముర్రా జాతిలో కొత్త రకం? ముఖ్యంగా గేదెలకు మామూలుగా మినిమం ఫ్యాట్ యావరేజ్గా 5 వస్తుంది అన్న. మనం దాన్ని కొంచెం ఫీడింగ్ విషయంలో అంటే తౌడు, గడ్డి విషయంలో వరి గడ్డి ఎక్కువ వాడుకున్నాం అనుకో ఫ్యాట్నెస్ ఎక్కువ వస్తుంది. ఈ మీ ఫామ్లో ఓన్లీ బఫేలోస్ అమ్ముతారా, కౌస్ కూడా అమ్మకాలు కొనుగోలు చేస్తారా? ఆవులు కూడా రెగ్యులర్గా వాడతాము. రెగ్యులర్ ఆవు అమ్మకాలు జరుగుతాయండి. అక్కడ పెద్ద ఉంది ఆవు, అది ఎంత ఉండొచ్చు ఆల్మోస్ట్ రేటు? 150 యావరేజ్ ఉంటుందండి. 1,50,000 యావరేజ్ రేట్ దాన్ని. అంటే అంత రేటు ఎందుకు ఉంటుంది? నార్మల్గా బ్రీడ్ టాప్ బ్రీడ్ అన్న, హెవీ సైజు, మిల్క్ కెపాసిటీ కూడా 30+ ఉంది దానికి. మన యావరేజ్గా 30 గ్యారంటీ వచ్చేవరకైనా 15. ఆల్రెడీ రైతుల దగ్గర ఒక 30 లీటర్ పాలు వినింది ఆవు. అంటే పూటకి ఎంత ఇస్తుంది? 15 వరకు. 15 వరకు ఇస్తుంది. ఇంకా మనం దానా మంచి ఫుడ్ పెడితే ఇంకా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవ్వచ్చు, కానీ మన ఏరియాలో అంత మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ మనం ఒక 15 యావరేజ్గా వేసుకోవచ్చు అండి. 28 నుంచి 30 లీటర్స్ పర్ డే. ఒక డెలివరీ అయిన కంచెలి మనకు 15 నుంచి 20 మధ్య లీటర్స్ ఇవ్వడానికి ఎన్ని మంత్స్ ఉంటుంది? ఆఫ్టర్ తర్వాత కంటిన్యూగా ఇస్తుంటుందా? మధ్యలో ఏమన్నా తగ్గుతూ ఉంటుందా? అయితే మామూలుగా ఫస్ట్ లాక్టేషన్ ఆవులు అయితేనేమో కొంచెం టైం పడుద్ది. మనం 1 week 10 days పాల్పడడం టైం పడుద్ది. అది సెకండ్ లాక్టేషన్ ఆవు కాబట్టి ఒక 3-4 daysలో మిల్క్ సెట్ అయిపోద్ది. మళ్ళీ అది ప్రెగ్నెంట్ అయిన తర్వాత 6 months వరకు కూడా కంటిన్యూ జరుగుద్ది. ఓ 2-3 లీటర్లు అటు ఇటు అవుతుంది. అంటే అది మళ్ళీ డెలివరీ, మళ్ళీ పిల్ల వచ్చే వరకు మనం ఎన్ని మంత్స్ వరకు పాలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది? అయితే హెవీ సైజ్ ఆవు కాబట్టి కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లా అంటే అందరూ 8 months 9 months వరకు పాలు పిండుతారు, పిండకూడదు. దాన్ని దాన కంట్రోల్ చేసుకుంటూ ఒక 7 months వరకు పాలు పిండి ఆ మిగతా 15 days దాన్ని టోటల్ బంద్ చేయడానికి ట్రై చేయాలి. చేయడం వల్ల నెక్స్ట్ ఈతకి ఆవు హెల్తీగా ఉంటుంది. దానిలో దూడ కూడా ఒక బ్రీడ్ మంచి ఆడదూడ అయితే అది కూడా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ లాక్టేషన్ కూడా పాలు కూడా యథావిధిగా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా ఇంజక్షన్ అయినా నార్మల్గా క్రాసింగ్ ఉంటుందా? అంటే హెవీ అంటున్నారు కదా మీరు, భారీ ఆవు, అదేవిధంగా ఎక్కువ అమౌంట్తో కూడుకున్నది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక సామాన్య రైతు అంటే డైరీ ఫామ్ కాకుండా 1-2 పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా రైతులు, వాళ్ళకు ఇది సాధ్యపడుతుంది ఆవు? మరి సాధ్యపడినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1-2 తీసుకునే వాళ్ళకి కూడా సాధ్యమవుతుంది, కానీ కంపల్సరీ షెడ్ ఉండాలి, పచ్చిగడ్డి కుట్టి ఉండాలి. దాన్ని కూడా నీట్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ 1-2 వాటికి బుల్ వాడలేరు వాళ్ళు, ఎందుకంటే బుల్ కాస్ట్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, బ్రీడ్ బుల్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో గోపాల మిత్ర ఇంజెక్షన్ బెటర్. దాన్ని ఏంటంటే కొంచెం మినరల్ మిక్చర్ వంటి రెగ్యులర్గా వాడితే 99% సూడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓన్లీ మనకు లోకల్లో దొరికే గడ్డా, లేకపోతే దానికి స్పెషల్ ఏమైనా ఎక్కడ నుండి కొనుక రావాలా, అలాంటిది ఏమైనా ఉందా? మనం హెవీ మిల్కింగ్ కాబట్టి పచ్చిగడ్డి కుట్టి వాడితే బెటరు. అది వరిగడ్డి డ్రై మీద కూడా పాలు విండుద్ది, దాన మీద కూడా పాలిస్తుంది. కానీ ఎక్కువగా అయితే అంటే పచ్చిగడ్డిని వాడడం వల్ల దాన ఖర్చు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పచ్చిగడ్డి వరిగడ్డి మిక్స్ కుట్టి కొట్టుకుంటే రైతుకు చాలా బెటర్. అంటే ఫ్యాట్ ఎంత ఉండొచ్చు? 15 లీటర్స్ ఇచ్చే ఆవుకి ఫ్యాట్ ఎంత వస్తుండొచ్చు? అది మంచి ప్రశ్న. అయితే హెవీ మిల్కింగ్ ఇచ్చే ఆవులకు ఎప్పటికైనా ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం దానా ఎక్కువగా వాడతాము, దానికి కావాల్సిన ఫ్యాట్ సంబంధించిన ఫుడ్ తక్కువగా వాడతాం. కొందరికి తెలిసి కొందరు తెలియక. కాబట్టి ఎవరైనా కుట్టి వాడేటప్పుడు డ్రై కుట్టి వాడండి. డ్రై కుట్టి మీన్స్ మనం పెంచుకున్న సూపర్ నేపియర్ ఏదైతే ఉందో అది పెరిగిన టైం చాలా రోజుల తర్వాత వాడుకోండి. లేత గడ్డి వేయకుండా మినిమం ఒక కండ డ్రై అయ్యేటట్టు దాన్ని కుట్టి కొట్టుకుంటే పాల వెన్న శాతం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వెన్నర అది ఏది ఫ్యాట్ రావడానికి ప్రత్యేకమైన ఫుడ్ ఉంటుందా? బయట మనకు మార్కెట్లో దొరుకుతుందా? ఫ్యాట్ రావడానికి బయట మార్కెట్లో ఏం దొరకదు సార్. ఏంటంటే పచ్చిగడ్డిలో
మనం వాడే గడ్డిలో వరి గడ్డి పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉంచే ఛాన్స్ చూసుకోవాలి. ఒకటి ఈ తౌడు లాంటిది ఎక్కువగా వాడాలి. ఇప్పుడు మనం దానబెట్టిన తర్వాత కంపల్సరీ వాటర్ తాపకుండా తౌడు ఇట్లా కలుపుకొని తాపితే ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఫైనల్‌గా ఏంటిదంటే ఇప్పుడు జెర్సీ ఆవులే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. మన ఆవులు మరి పెంచుకోవడం లేదు ఎందుకు? సరే ఇప్పుడు మన ఆవులు అంటే ఎట్లా అంటే మన ఆవుల మీద మనకు ప్రేమ ఉంటుంది. కానీ మనం ఏమైందంటే ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక బిజినెస్ పర్పస్ మనం బతకడానికి డైరీ ఫామ్ పెట్టుకున్నాం కాబట్టి మన ఆవులు అయితే ఎక్కువ పాలు ఇవ్వవు. ఇది ఇస్తుంది. కంపల్సరీ నేను ఒక సూచన చెప్తా, ప్రతి రైతు ఒక ఇంటికి కంపల్సరీ మన దేశ వాళ్ళ ఆవును కంపల్సరీ సాదుకోవాలి. ఎందుకంటే అది ఇంటికి మంచిది, మన డైరీ వ్యవస్థకు కూడా మంచిది. అంటే అది శుభసూత్రకం. ఓకే. మరి అదే విధంగా వీటిని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేస్తున్నారు. మరి వీటికి వైద్య సదుపాయాలు ఏ విధంగా తీసుకోవాలి? అయితే సార్ మేము ఎక్కువ కర్ణాటక నుండి ఇంపోర్ట్ తీసుకొస్తుంటాం ఆవులని. వాటికి కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, మిల్కింగ్ పవర్ ఎక్కువ, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. సో వైద్యపరంగా ఎక్కువ మాకేమో సెట్ కాదు. ఓన్లీ ఏంటంటే ఈయన టైంలో జల్లులు ఎక్కువగా వాడుతుంటాం. ఇంకొకటి అంటే ఇప్పుడు మహారాష్ట్ర మరియు గుజరాత్, హర్యానా ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా కర్ణాటక నుంచి తేవడానికి ఏమైనా ముఖ్య కారణం ఏమైనా ఉన్నదా? అవును, 100%. మన తెలంగాణ వాతావరణానికి కర్ణాటక వాతావరణానికి 100% మ్యాచ్ అవుతుంది సార్. మనకంటే డ్రై ఉంటుంది వాతావరణం వాళ్ళది. సో మనకి 100కి 90% సెట్ అయ్యే ఛాన్సెస్ కర్ణాటక ఉంటుంది. మనకు రైతులకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటే మంచిది మీ సజెషన్? లైక్ కర్ణాటక నుండా, మహారాష్ట్ర నుండా, హర్యానా నుండా? అంటే ఇతర రాష్ట్రంలోనే ఇంకా వేరే రాష్ట్రాలు ఉన్నాయి. అంటే వేరే రాష్ట్రాల్లో ఈ బ్రీడ్ ఉంటుందా, లేకపోతే అక్కడ నుండి ఎందుకు తేరు? అంటే లైక్ ఇప్పుడు ఒడిశా ఉంది, బీహార్ ఉంది, అస్సాం ఉంది, మణిపూర్ ఉంది, ఇలాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తమిళనాడు ఉంది, ఇంకా అలాంటివి ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ హెచ్ఎఫ్ అనేది ప్రత్యేకత కర్ణాటక ఉందా, మహారాష్ట్రకు ఉందా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఏ బ్రీడ్ ఎక్కువ ఉంటుంది మీకు తెలిసిన ఎక్స్పీరియన్స్ను బట్టి? ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్రలో కూడా ఆవులు దొరుకుతాయి. కానీ తమిళనాడు, మహారాష్ట్రలో ఆవులతో పాటు గేదెలు కూడా దొరుకుతాయి. మళ్ళీ ఒకటి తమిళనాడు, మహారాష్ట్రలో వాటి దానా విధానం వేరు. చాలా మంది ఎక్కువ గడ్డి వాడకుండా డ్రై దానా వాడుతూ ఉంటారు. అంటే గోధుమ చున్ని కానీ దాన్ని ఎక్కువ వాడుతూ తాళ్ళు పెడతా ఉంటారు. మన లెక్క పచ్చిగా వరిగడ్డి అక్కడ దొరికే ఛాన్సెస్ తక్కువ, గోధుమ గడ్డి దొరుకుతుంది. మనకి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. తమిళనాడు ఆవు కూడా సేమ్, అది నైస్ ఉంటుంది అక్కడ ఆవు. మనకు కొంచెం సెట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అక్కడ ఆవులు కూడా పాలు విండుతాయి. మేము ఎక్కువ కర్ణాటక చూస్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి అది వాటికి కర్ణాటక చాలా సెట్ అవుతుంది వాతావరణం. వెదరు మళ్ళీ ఆవుల విషయంలో నెంబర్ 1 స్టేట్ అంటే కర్ణాటకనే. ఎందుకంటే అక్కడ ప్రజలు మొత్తం ఎక్కువగా బతికేది ఆవుల మీద ఎక్కువగా, పాడి వ్యవస్థ మీద. వాళ్ళు ఏదైనా పాలు లేకుండా దూడను సాగడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడతారు. సో అక్కడి నుంచి మనకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. హెచ్ఎఫ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? హెచ్ఎఫ్ ఆవులలో చాలా రకాలు ఉన్నాయి. హెచ్ఎఫ్ ఉంది, హెచ్ఎఫ్ క్రాస్ ఉంది, జెర్సీ ఉంది, జెర్సీ క్రాస్ ఉంది, సాహివాల్ ఉంది, కాంక్రీట్ ఆవులు ఉన్నాయి. హెచ్ఎఫ్లలో మాత్రం హెచ్ఎఫ్ క్రాస్, జెర్సీ నాకు తెలిసినంత వరకు. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పెరిగే నార్మల్ ఆవు ఏంటిది? నార్మల్ హెచ్ఎఫ్లోనే నార్మల్గా అంటే ఎక్కడ నివసించినా పెరుగుతుంది అన్నదానికి మీరు ఏ ఆవు చూజ్ చేస్తుంటారు? అయితే అందులో జాతి ఏం అవసరం లేదండి. ఇప్పుడు ప్యూర్ హెచ్ఎఫ్ వైట్ ఉంది అనుకోండి, దాని స్కిన్ డ్రై స్కిన్ అంటే మామూలుగా చూడడానికి రఫ్గా అవపడుద్ది. అంటే ప్యూర్ వైట్ ఉన్నా కూడా తట్టుకుంటుంది. అదే జెర్సీ ఆవు ఉంది చూడండి, బ్లాక్ ఉంది, అది ఎంత జెర్సీ ఆవు అయినా కూడా ఎండకు ఒక బ్లాక్ ఆవు తట్టుకోదు. చాలా మంది జెర్సీ ఆవు తట్టుకుంటారు అంటారు, కానీ మీరు చూడండి ఫుల్ వైట్ ఆవు ఫుల్ వైట్ ఉన్న స్మూత్ ఉన్న ఆవు మన దగ్గర తట్టుకోదు. అదే కర్ణాటక డ్రై ఆవు తట్టుకుంటుంది. అదే ఈ రోడ్లో పుట్టిన ఆవు ఉంది అనుకోండి, ఈ రోడ్ ఆవు తట్టుకోదని అనట్లేదు. 10లలో 5 సెట్ అవుతాయి, 5 కొంచెం ఇబ్బంది పడతాయి. అదే కర్ణాటకలో 7 సెట్ అవుతాయి, 3 ఇబ్బంది పడతాయి. ఓకే. ఇంకోటి ఏంటిదంటే ఎక్కువ మనకు డెలివరీ సమయంలోనైనా లేకపోతే ట్రాన్స్పోర్ట్ సమయంలోనైనా కొన్ని ఆవులు వెదర్ పడక లేకపోతే ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడక కొన్ని ఆవులు చనిపోవడం జరుగుతుంది. మరి అది నిజమేనా? అంటే కొన్ని రాగానే ఇక్కడ తెలంగాణ దేవాగానే ఒక 3-4 డేస్ బతికి తర్వాత చనిపోవడం, లేకపోతే వ్యాధులు వచ్చి ఒక 10 డేస్ కిందనే ఉండి అలానే ఉండి ఒక 15 డేస్కు మరణించడం అలాంటివి జరుగుతుంటాయి. మరి వాటిని మనము ఎదుర్కోవడానికి ఎలాంటి తీసుకోవాలి ఆవులలో చనిపోవడం అనేది చాలా కామన్ సార్. ఎందుకంటే నిజంగానే మేము చాలా ఇబ్బందులు పడతాం. ఒక్కొక్కసారి ఇయర్లో కొన్ని 2-3 మంత్స్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ చాలా మంది రైతుల దగ్గర ఇబ్బంది పడ్డారు. కొన్ని పొదువాపులు వచ్చి లేవకపోవడం, చనిపోవడం జరిగింది. ఎండాకాలంలో ఎక్కువ జరుగుతుంది. ఎండాకాలంలో కూడా గొడ్డు తట్టుకుంటుంది, తింటా అవుతుంది. వానాకాలంలో చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. గాలికుంటు వ్యాధులు అలాంటి ఇబ్బంది పడతాయి. కంపల్సరీ ఆవు అయితే డెలికేటెడ్ సార్. ఎంతకైనా
గ్యారంటీ మాత్రం ఎవరు ఇవ్వలేము. అవును. చెప్తాంలే కానీ ఇవ్వలేము గ్యారంటీ. అదేవిధంగా అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోగానే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? అంటే డెలివరీ అంటే అక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రం రాగానే కొనుగోలు చేయగానే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే 10 డేసా 15 డేసా? ఇప్పుడు రాగానే మన వెదర్కు మన ఫుడ్కి అలవాటు పడదు కదా, దానికి పడడానికి ఏమైనా మనకు ఉన్నాయా తీసుకోవడానికి జాగ్రత్తలు? ఒకటే అండి, కంపల్సరీ అక్కడి నుంచి మనము ట్రాన్స్పోర్ట్ ఎక్కించేటప్పుడు కంపల్సరీ దానికి సంబంధించిన కాల్షియం జెల్ కంపల్సరీ వాడాలి. ఒకటి ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీ ఆవును అడిగిన తర్వాత షెడ్లోకి తీసుకోవాలి. 100% ఇక్కడ కూడా కాల్షియం జెల్ తాపియాలి. రెగ్యులర్గా ఫీవర్కి సంబంధించిన 2-3 యాంటీబయాటిక్లు వాడుకుంటూ సరిపోద్ది. ఓకే. అంటే ఫామ్లో మీరే ఉంటారా, వర్కర్స్ ఉంటారా? వర్కర్స్ ఉంటారు సార్, మేము కూడా ఉంటాం. మరి వర్కర్స్ వర్క్ చూసుకుంటారు. మేము ఎవరైనా కస్టమర్లు వస్తే మాట్లాడతాం. ఓకే. అంటే టోటల్గా మనం వర్కర్కి ఉపయోగ వెళ్ళొచ్చా? అంటే ఫామ్ని నువ్వు ఇప్పుడు ఇతర వేరే వెళ్ళావనుకో దూర ప్రాంతాలకు, వాళ్ళకి చెప్తే వాళ్ళు మంచి ఆవులను మంచిగా చూసుకునే విధంగా ఉంటున్నారా? ఇప్పుడు వాళ్ళు వర్కర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వాళ్ళని తెచ్చారు, వాళ్ళు ఏ విధంగా మీకు వర్క్ చేస్తుంటారు? అంటే బాగానే చేస్తుంటారా, లేకపోతే కొందరు తప్పిస్తుంటారు అంటారు, మరి అది నిజమా? ఒక 1 వీక్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టా నిజమా? మరి అయితే చాలామంది 10లో 7 మంది అలాగే ఉన్నారు వర్కర్స్, ఎవరు పని చేయట్లేదు. కంపల్సరీ డైరీ ఫామ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే సూచన, ఎంత బీఆర్ వాళ్ళు ఉన్నా కంపల్సరీ మన ఓన్ పర్సన్ ఒక అతను కంపల్సరీ షెడ్ దగ్గర ఉండాలి. లేని పట్ల డైరీ వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోద్ది, లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఒకటి మన ఉన్న డైరీలో ఉన్న ఆవుల శరీరం పరిమాణం అనేది మనకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కంపల్సరీ డైరీ వ్యవస్థ దగ్గర ఓనర్ కంపల్సరీ ఉండాలి. ఓకే. రైతులకు ఈ మధ్యలో చాలా మంది జాబ్లు వదిలేసి మరి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న 5 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాల్లో వాళ్ళు డైరీ ఫామ్ నిర్మించుకుంటారు. అదే ఏది కోళ్ళ ఫామ్ అయినా, అదే కవ్ ఫార్మింగ్ అయినా, బఫెలో ఫార్మింగ్ అయినా, ఇంకో రాబిట్ ఫార్మింగ్ అయినా ఈ మధ్యలో చాలా మంది పెట్టడానికి ఛాన్సెస్ చూపుతున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటిది ఫైనల్గా? అంటే కౌ ఫార్మింగ్ బెస్టా, బఫెలో బెస్టా, రాబిటా, ఇంకా అదర్ నాటుకోళ్ళ పెంపకం అలాంటిదా? మీ అనుభవం బట్టి, మీ ఎక్స్పీరియన్స్ను బట్టి సలహా చెప్పగలరని కోరుకుంటున్నాను. నాకు మిగతా వాటి గురించి తెలియదు కానీ ఆవులు గేదెల గురించి అయితే మామూలుగా మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్, డైరీ ప్లేస్ ఎక్కడైతే సిటీకి దగ్గరలో ఉందనుకున్నా దాన్ని గేదెలుగా డైరీగా మార్చుకోవడమే 100% బెటర్. ఎందుకంటే సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి గేదె పాలు చాలా తక్కువగా దొరుకుతాయి. సో వాళ్ళకి రేర్ అంటే హోల్సేల్ ఇంటికి అమ్మగలిగే సదుపాయం అతనుకుంటే కంపల్సరీ గేదె డైరీ ఫామ్ పెట్టుకోండి. లేదు నేను నాకు ఆ సదుపాయం లేదు, ఓన్లీ డైరీ వ్యవస్థలో పోసుకోవాలి, తక్కువ లాభం తీసుకోవాలి, ఇబ్బంది అయినా పర్లేదు అనుకుంటే ఆవుల డైరీ ఫామ్కి రండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు కార్తిక్ గారు నేరుగా మనం రైతు దగ్గరకు వచ్చి తెలుసుకోవడం జరిగింది. ఏంటిదంటే ఇప్పుడు వస్తున్న రైతులకి, నూతన యువ రైతులకు కూడా ఏ ఫామ్ పెట్టినా లాభాలు నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. లాభాలు ఎప్పటికీ లాభాలే వస్తాయని చెప్పలేము, ఎప్పటికీ నష్టాలే వస్తాయని చెప్పలేము. ఏదైనా అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు రిస్క్ తీసుకుంటా అంటేనే ఈ ఫామ్లు కోళ్ళ పెంపకం ఇలాంటివి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వర్కర్స్ పైన ఆధారపడినట్లయితే వాళ్ళు మనకు సరిగ్గా పని చేయకపోవడం, లేకపోతే 1 వీక్ చేయగానే మళ్ళీ 1 వీక్ వెళ్ళిపోవడం అలాంటిది జరుగుతుందని మనం నేరుగా కార్తిక్ గారు అయితే చెప్పారు. మనం స్వయంగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మనం వర్కరు ప్లస్ మనం ఇంటి యజమాని ఉన్నట్లయితేనే సాధ్యపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు ఉన్నా లేకపోయినా మనం చేసుకునే విధంగా ఉండేటట్లు డైరీ ఫామ్ నిర్మించుకున్నట్టయితే లాభాలు వచ్చే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కేవలం మనము వర్కర్స్ పైన డిపెండ్ అయినట్లయితే మనకు లాసులు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే అతడు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు, వాళ్ళకు ఏదో ఫీవర్ వచ్చిందని, అదే ఏమో వాళ్ళకు చాతనైతలేదని కొన్ని ఆవులై పాలు పిండొచ్చు, పిండకపోవచ్చు అని చెప్తున్నారు. అదే మనకు యజమాని అయితే సొంతంగా ఇక్కడనే చూసుకున్నట్లయితే అతడు ఏం చేస్తున్నాడు, మంచి ఫుడ్ పెడుతున్నాడా, వాటర్ తాపిస్తాడా, క్లీనింగ్ డిపార్ట్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వ్యాధులు వస్తున్నాయా వస్తలేవని మనం ప్రత్యేకంగా యజమాని ఉండి ఫామ్లో ఉండి చూసుకున్నట్లయితే మంచి లాభాలే వస్తాయని మనకు కార్తిక్ గారు చెప్తున్నారు. నేను మీ హరీష్, విజన్ టీవీ. థ్యాంక్ యూ.